ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన దగ్గర నుంచి హాట్ కేక్‌లా అమ్ముడుపోతుంది. కాకపోతే ఇండియాలో ఇంతవరకు రాలేదు ఇది. చైనాలో లాంచ్ చేశారు. చైనాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే ఈ ఫోన్ ఎక్కువగా కొంటున్నారు. అదే షామీ 17 ప్రో మ్యాక్స్. పేర్లు కూడా సేమ్ ఉన్నాయి. ఫోన్‌లో కూడా చూడడానికి సేమ్ ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, షామీ 17 ప్రో మ్యాక్స్. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ చైనాలో 70,000-75,000 మధ్యలో ఉంది. ఇండియాకి ఫోన్ తీసుకొస్తారో లేదో చెప్పలేం క్లారిటీగా. కాకపోతే దీనిలో చిన్న ఫోన్ అయితే రావచ్చు. షామీ 17 ప్రో రావచ్చు. అల్ట్రా మోడల్ ఇండియాకి అయితే రావచ్చు. లాస్ట్ టైం కూడా అయ్యే తీసుకొని వచ్చారు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫోన్ ఎలా ఉందో చూద్దాం. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో బ్యాక్ సైడ్ కూడా ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ బాక్స్ ఇలా వస్తుంది. బాక్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది. నార్మల్ మొబైల్ ఫోన్ బాక్స్ లాగా అయితే లేదు. కొద్దిగా పొడుగ్గా అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ ఉంటుంది. కేస్ కూడా ఉంది బాక్స్ లో. ఇది హార్డ్ ప్లాస్టిక్ కేస్. కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. 100 వాట్ చార్జర్ ఇస్తున్నారు. ఇది 100 వాట్ చార్జర్ కానీ చాలా చిన్నగా ఉంది చార్జర్. ఇది గాన్ చార్జర్. అండ్ దీనిలో మీకు ఒక టైప్ సి కేబుల్ కూడా వస్తుంది బాక్స్ లో. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. తర్వాత వీడియోలో కూడా నేను చెప్తా ఉంటాను. ఒక మీరు స్పెక్స్ మొత్తం డీప్ గా కావాలంటే పాజ్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ మొబైల్ మీరు ఒకసారి చూడండి. సేమ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాగే ఉంటది. అందరు దీన్ని మాక్ చేస్తున్నారు కూడా. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కాపీ కొట్టరు అని చెప్పేసి యాక్చువల్లీ సేమ్ ఉన్నాయి. ఇది షామీ 17 ప్రో మ్యాక్స్ కేస్. మనం దీనికి వేసినా కానీ ఐఫోన్ 17 ప్రోకి ఈరోజు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కూడా సరిపోతుంది. ఇది మీకు చూడడానికి రెండు ఫోన్స్ ఒకేలాగా ఉన్నాయి. సేమ్ డిస్ప్లే 6.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా రెండు చూడడానికి ఒకేలాగా అయితే ఉన్నాయి. కాకపోతే అయితే బ్యాక్ సైడ్ ఏదైతే ఈ డిజైన్ పార్ట్ ఉందో యాపిల్ ఖాళీ వదిలేసింది కదా. యాపిల్ కూడా వీళ్ళలాగా ఏదైనా తీసుకొని వస్తే బాగుంటుంది. వీళ్ళు ఒక డిస్ప్లే తీసుకొని వచ్చారు ఇక్కడ. సో ఇది దీనిలో ప్లస్ పాయింట్ అనమాట. దీని గురించే మాట్లాడదాం. ఇదే దీనిలో మేజర్ హైలైట్. అండ్ దీనికి ఒక సపరేట్ గా రెట్రో గేమింగ్ కన్సోల్ అని చెప్పేసి కూడా అమ్ముతున్నారు. అది సపరేట్ కొనుక్కోవాలి. అది 3,700-4,000 రూపాయల దాకా ఉంటుంది. అది అటాచ్ చేసాం అనుకోండి, బ్లూటూత్ సపోర్ట్ తో వస్తుంది. దాన్ని అటాచ్ చేయగానే మీకు కొన్ని గేమ్స్ సపోర్ట్ అయితే వస్తుంది. యాంగ్రీ బర్డ్స్ కానివ్వండి, సబ్వే సర్ఫ్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా. అట్లాంటి గేమ్స్ చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. రెట్రో స్టైల్లో. పాతకాలంలో మనం ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు అంతా టచ్ స్క్రీన్ వాడుతున్నాం. బటన్స్ తో గేమ్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ బ్యాక్ సైడ్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది 2.9 ఇంచ్ డిస్ప్లే. ఇది కూడా AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ ఇది మనం ఇట్లా డబుల్ ట్యాప్ చేస్తాం అనుకోండి యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ వాల్ పేపర్స్ మనకి ఇంటరాక్టివ్ ఉన్నాయి. టచ్ చేస్తే ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో వీటి మనం చేంజ్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, డిఫరెంట్ వాల్ పేపర్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ అయితే ఇది వస్తుంది. ఇలా ఉంటుంది యాక్చువల్గా అయితే ఫోన్. అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్ మీరు పెట్టుకోవచ్చు. లైవ్ వాల్ పేపర్స్ ఇవి. అండ్ ఇంకా టాప్ నుంచి ఇట్లా బాటమ్ స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి అయితే వస్తాయి. కాకపోతే ప్రెజెంట్ మనకి ఏదన్నా ఇప్పుడు వాట్సాప్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను. వాట్సాప్ నోటిఫికేషన్స్ ఏం రావట్లేదు. మన మెసేజ్ యాప్స్ ఇట్లాంటివి కూడా మనకి ఏం నోటిఫికేషన్స్ అయితే ఏం రావట్లేదు. కాల్స్ వచ్చినా కానీ కాల్స్ మీకు ఇన్కమింగ్ కాల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఎవరు కాల్ చేస్తున్నారో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాక్ యాప్ మీరు యూస్ చేసినప్పుడు కూడా ఏదైనా టైమర్ ఇట్లాంటి సెట్ చేసినప్పుడు అవి కూడా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి. అంతమించి ఏమి లేవు. ఒకవేళ మీరు దీని సెట్టింగ్స్ చూడాలనుకుంటే సెట్టింగ్స్లో ఇక్కడ మీకు రేర్ డిస్ప్లే అని ఉంటుంది. ఇవి మొత్తం ఆప్షన్స్ ఇవన్నీ రేర్ డిస్ప్లేకి సంబంధించే. దీనిలోకి వెళ్తే పర్సనలైజేషన్ అనమాట. వాల్ పేపర్స్ మీరు మీ ఫోటో మీరు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇది గ్యాలరీలో ఫోటోనే. యాడ్ ఫ్రమ్ గ్యాలరీ అని కొడితే ఇప్పుడు నా ఫోటోనే పెట్టుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఏదో ఒకటి అప్లై చేసేయచ్చు. ఇట్లా వాల్ పేపర్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినవి కార్టూన్స్ కూడా ఉన్నాయి. ఇది పర్సనలైజేషన్. నోటిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ వీళ్ళ యాప్స్ ఇవి చైనా మోడల్. ఇది చైనాలో లాంచ్ అయింది కదా. చైనా నుంచి వచ్చిన మోడల్ కాబట్టి మొత్తం వాళ్ళు చైనీస్ యాప్స్ అయితే ఉన్నాయి. సో మన యాప్స్ అయితే ప్రెజెంట్ అయితే లేవు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏమేమి యాప్స్ సపోర్ట్ చేస్తావని మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఎనేబుల్ చేసినా కానీ వాట్సాప్ అయితే అసలు కనపడట్లేదు. ఇక్కడ వాట్సాప్ యాపే కనిపించట్లా. వాట్సాప్ అయితే నేను ఇన్స్టాల్ చేసి ఇక్కడ వాట్సాప్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు మీకు. కాకపోతే యాప్స్ లిస్ట్ లో మాత్రం వాట్సాప్ అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎనేబుల్ చేయడానికి కూడా. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది ఒకటి. అబౌట్ రేర్ డిస్ప్లే అని ఉంది అంతే. ఎలా యూజ్ చేయాలని ఇన్ఫర్మేషన్ అనమాట. అంతమించి ఏమీ లేవు. అండ్ కాకపోతే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లేలో ఇప్పుడు మనం లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, కెమెరా వస్తుంది. బ్యాక్ కెమెరాస్ మనం ఫ్రంట్ కెమెరాలకు యూజ్ చేయొచ్చు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. బ్యాక్ సైడ్ మీకు చాలా మంచి కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు లైకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. సో మీకు ఫ్రంట్ కెమెరాలు అవన్నీ ఏమి ఉండవు. సో అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్, నార్మల్ మొత్తం అన్ని కెమెరాస్ అయితే మీరు ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ కానీ పోర్ట్రేట్ ఆప్షన్ కానీ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ కెమెరాని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. అండ్ మైనస్ ఏంటంటే దీనిలో చాలా వరకు వీళ్ళు ఇవ్వచ్చు, ఏమి ఇవ్వలేదు. లైక్ కొన్ని యాప్స్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం నోటిఫికేషన్స్ వస్తే చూసుకోవడం ఇవ్వచ్చు. అది లేదు. ఇవన్నీ కొన్ని యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంది కదా, దాన్ని బెటర్ గా యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే మనం లావా అగ్ని 3 తీసుకుంటే లావా అగ్ని 3లో కూడా మీకు సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అసలు డిస్ప్లే స్టార్ట్ అయింది షామీ నుంచే. షామీ 11 అల్ట్రాలో తీసుకొని వచ్చింది ఫస్ట్, తర్వాత ఆపేసింది. తర్వాత లావా కూడా తీసుకొని వచ్చింది రీసెంట్ గా. బడ్జెట్ ఫోన్ రీసెంట్ గా సేల్ లో 15,000 కూడా వచ్చింది. దీని గురించి సపరేట్ మెయిన్ వీడియో కూడా ఉంటుంది. లావాలో మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, కనిపిస్తుంది. చిన్న స్క్రీన్ కాబట్టి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తే మాత్రం కనపడదు.
కానీ దీనిలో కొన్ని యాప్స్ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడి నుంచి మనం యూజ్ చేయొచ్చు. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మన కెమెరా వస్తుంది. మ్యూజిక్ యాప్ ఉంటది. స్టెప్స్ ఎన్ని కౌంట్ అయినాయి ఇక్కడ కనిపిస్తుంటది. వాయిస్ రికార్డ్ చేయొచ్చు. స్టాప్ వాచ్, అలారం ఇట్లా క్విక్‌గా మనం టైమర్ ఇట్లాంటివి క్విక్‌గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం యూజ్ చేయొచ్చు. అట్లాంటి ఆప్షన్స్ దీంట్లో మనకి ఏమీ లేవు. రైట్‌కి స్వైప్ చేస్తే ఏం ఆప్షన్స్ రావు. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే కెమెరా అయితే వస్తుంది. టాప్ నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అంతే. బాటమ్ నుంచి స్వైప్ చేసినా కానీ ఏం ఆప్షన్స్ అయితే ఉండవు. సో కొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇది చైనీస్ వర్షన్ కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ఇండియన్ వర్షన్ వచ్చిన తర్వాత చూద్దాం ఇండియాలో ఏమేమి వీళ్ళు సపోర్ట్ తీసుకొస్తారో. అండ్ ఈ డిస్ప్లే ఉంది కాబట్టి ఫ్యూచర్లో దీనిలో చాలా యాడ్ చేయొచ్చు వాళ్ళు. ప్రస్తుతానికి లేకపోయినా కానీ ఫ్యూచర్లో అన్ని యాడ్ అవుతాయి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి, ఇది ఫస్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తోటి. కొత్త ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ 1 year ఇదే పేరు మీరు వింటారు, 8 Elite Gen 5 అని చెప్పేసి. మొత్తం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిట్లో మీకు ఈ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక 20% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాంటీ రన్ చేయడానికి అయితే దీనిలో రావట్లేదు. అండ్ యాప్ అయితే రన్ అవ్వట్లేదు. కానీ గీక్ బెంచ్ రన్ చేస్తే స్కోర్స్ iPhone 17 Pro Max A19 Proతో కంపేర్ చేస్తే ఇవే బెటర్ ఉంది. ఐఫోన్ స్కోరే బెటర్ ఉంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ గేమింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే ఏం ఆప్టిమైజేషన్ అయితే లేవు. గేమ్స్ అన్ని 60 FPS లో రన్ చేస్తుంది. ఈవెన్ BGMI కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS లో రన్ చేస్తుంది. సో గేమింగ్ కూడా మనం డీప్ గా చెక్ చేయడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ తో నెక్స్ట్ మంత్ మీకు చాలా మొబైల్స్ ఇండియాలో రాబోతున్నాయి. అప్పుడు మనం డీప్ గా ఈ ప్రాసెసర్ గురించి డీటెయిల్ గా చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే గేమ్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఏం రన్ అవ్వట్లేదు, 60లో రన్ అవుతున్నాయి. సో మన హీటింగ్ ఇవన్నీ చేయడం కూడా అనవసరం ఇప్పుడు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ బాగున్నాయి. కెమెరాస్ మీకు వైబ్రెంట్ వస్తున్నాయి ఫొటోస్. లైకా పార్ట్నర్షిప్ ఉంది. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. చూడొచ్చు ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 5x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు దీనిలో. నార్మల్గా 3x 2x మీరు పోర్ట్రేట్ షాట్ తీసేవన్నీ ఇన్సెన్సార్ జూమ్ చేస్తుంది. 5xలో వచ్చేసరికి మీకు టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తుంది. మంచి క్వాలిటీ పోర్ట్రేట్ షాట్స్ అక్కడ మీకు వస్తున్నాయి. అండ్ డీటెయిల్స్ బాగున్నాయి. కలర్స్ బాగా అనిపిస్తుంది, కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తుంది. డైనమిక్ రేంజ్ ఎక్సలెంట్ ఉంది. చూడడానికి అయితే ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ చెప్పా కదా, మనం బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదే మన నార్మల్ ఫ్రంట్ కెమెరా శాంపిల్తో దీన్ని కంపేర్ చేస్తే పక్కన పెడితే మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ బ్యాక్ డిస్ప్లే ఉండడం వల్ల. ఇది మనకు ఓన్లీ ఫోల్డబుల్ ఫోన్, ఫ్లిప్ ఫోన్లోనే సాధ్యం అవుతుంది బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేయడం. ఇప్పుడు ఈ ఫోన్ బాగా పాపులర్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ డిజైన్లో నాకు తెలిసి చాలా బ్రాండ్స్ ఫోన్స్ తీసుకొని రావచ్చు. అప్పుడు మీరు బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈవెన్ లావా అగ్ని 3లో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేయొచ్చు. కాకపోతే కెమెరాస్ అంత బాగుండదు దీనిలో. మంచి కెమెరా ఫోన్స్లో ఇలా బ్యాక్ డిస్ప్లే తీసుకొచ్చి బ్యాక్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసే ఆప్షన్ తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు మీరు బ్యాక్ ఫ్రంట్ లా యూజ్ చేసి. 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ మ్యాక్రో ఆప్షన్ కూడా ఉంది. మీకు టెలిఫోటో మ్యాక్రో ఫోటోస్ కూడా మీరు తీయొచ్చు టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి. కెమెరాస్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించినాయి. కాకపోతే ఓన్లీ 5x లో మీకు ఆప్టికల్ క్వాలిటీ పోర్ట్రేట్స్ అయితే వస్తాయి. 3xలో అట్లా కూడా ఇస్తే బాగుంటుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. మీకు 6.9 inch డిస్ప్లే, 12-bit ప్యానల్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 1.5K రెజల్యూషన్తోనే వస్తుంది. ఇక్కడ మీకు వీళ్ళ కాంపిటీటర్స్ చూసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ మాక్సిమం 2K కూడా ఉంటాయి కొన్ని ఫోన్స్ అయితే. కాకపోతే మీకు 1.5K రెజల్యూషన్తోనే వస్తుంది, 2K అయితే కాదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది ఒక ఫోనే మీకు డాల్బీ విజన్ డైరెక్ట్ ఇవ్వడం, 12-bit ప్యానల్ ఇట్లాంటివన్నీ బడ్జెట్లో కూడా ఇస్తుంటారు. Xiaomi Poco ఫోన్స్లో మీరు చూడొచ్చు 12-bit ప్యానల్స్ ఉంటాయి, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ సౌండ్లో కూడా డాల్బీ అట్మాస్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు అన్ని మిస్ చేయరు. అండ్ బ్యాటరీ కూడా దీనిలో 7500 mAh బ్యాటరీ ఉంటుంది. ఐఫోన్లో 4823 mAh బ్యాటరీ ఉంటుంది iPhone 17 Pro Max లో. ఇది కూడా అల్యూమినియం బాడీ, ఇది కూడా అల్యూమినియం బాడీ. కాకపోతే ఇది మీకు యూని మెటల్ బాడీ డిజైన్ తో వస్తుంది. ఎక్కువ అల్యూమినియం ఉంటుంది, తక్కువ గ్లాస్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఓన్లీ ఫ్రేమ్ ఒకటి అల్యూమినియం ఉంటుంది, బ్యాక్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో దీని వెయిట్ చూసుకుంటే ఇది 7500 mAh బ్యాటరీ ఉంది. దీని వెయిట్ వచ్చేసరికి 219 grams ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 8 mm ఉంది తిన్. అదే iPhone 17 Pro Max వెయిట్ చూసుకుంటే 233 grams ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 8.8 mm ఉంటుంది. దీనిలో మీకు బ్యాటరీ వీళ్ళు యూజ్ చేసింది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. సో ఇప్పుడు మాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా సిలికాన్ కార్బన్ కి వెళ్తే బెటర్. సామ్సంగ్, యాపిల్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ పెట్టవచ్చు. అది దీనికి ప్లస్ పాయింట్. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అన్ని ఉంటాయి. మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ మీకు 22.5 వాట్ ఉంటుంది. నార్మల్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4.5 వాట్ ఇట్లా ఉంటాయి. ఇది డైరెక్ట్ మీకు 22.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అదొక ప్లస్ పాయింట్ దీనికి. ఇది Xiaomi 17 Pro Max ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫోన్ అయితే బాగుంది, అందరు అటెన్షన్ గ్యాదర్ చేస్తుంది, ఎందుకంటే బ్యాక్ డిస్ప్లే ఉంది కదా. సో ఇది మనం ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చిన్న ఫోన్స్ లో కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్ లో తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కువ బ్రాండ్స్ దీన్ని ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు బడ్జెట్లో కూడా. ఇది కానీ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం నేను అప్పుడే చెప్పాను, లావా అగ్ని 3 అన్బాక్సింగ్లో కూడా చూడొచ్చు మీరు. ఇది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం బడ్జెట్లో కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. ఈ బ్యాక్ డిస్ప్లే వల్ల బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూజ్ చేయొచ్చు మనం. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకు ఉంటాయి. చూడాలి మరి బడ్జెట్లో మనం 2026లో
ఇట్లాంటి ఫోన్స్ ఇంకా చూస్తామేమో. దీని ఇండియన్ వేరియంట్ వస్తే అప్పుడు ఇంకా మనం డీటెయిల్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది Xiaomi 17 Pro Max? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన తెలియజేయండి. వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా అప్లోడ్ చేస్తారు. బాయ్.